బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి సమానముగా లవ్లీగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి పుత్రుడు చెయ్యాలి. ఎందుకు? సమాధానము: ఎందుకంటే స్మృతి చెయ్యకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు కదా. గుప్త స్మృతిలో ఉండి దేహీ అభిమానులుగా అయినప్పుడే వికర్మలు కూడా వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనం కూడా బాబా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి. అందువలన స్మృతి చేసేందుకు మీరు చాలా గుప్తమైన శ్రమను చేయండి. అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీగా, అంటే చాలా ప్రియంగా తయారవ్వగలుగుతారు అని బాబా అంటున్నారు.